హాయ్ అండి మీ అందరికీ. సో ఇది ఈరోజు మనం విజయవాడ అయితే వచ్చాము. ఎందుకంటే అనుకోకుండా అయితే మా అమ్మ ఇంటికి అయితే వచ్చేసాం. మా అన్నయ్య మొబైల్ మొన్న రీసెంట్గా అయితే A57 అయితే ఒకటి మొబైల్ పర్చేస్ చేసాడు. అయితే ఆ మొబైల్ కొంచెం ఫాల్ట్ వచ్చేసింది. అదే బై డిఫాల్ట్గా దాని సెట్టింగ్సే అంతా. అయితే మేమేంటంటే మా డౌట్కి స్క్రీన్ మీద చిన్న 3 డౌట్స్ అయితే వచ్చాయి. అయితే వాటి కోసం చెప్పి చూపిద్దామని సర్వీస్ సెంటర్ శాంసంగ్ ఒకటి మన గుంటూరులో అయితే ఉంది. మేము మొబైల్ కొందేమో వినుకొండలో, అక్కడ నుంచి అయితే ఇక్కడికి వచ్చాము. మార్నింగ్ 9కి బయలుదేరి ఇక్కడ ఆఫ్టర్నూన్ కల్లా 12 కల్లా వచ్చేసాము ఇక్కడికి గుంటూరు వచ్చి మొత్తం వాళ్ళకి సర్వీస్ సెంటర్ అందరికీ చూపిస్తే వాళ్ళు అన్నారు, ఇది బై డిఫాల్ట్ దీని సెట్టింగ్స్ ఏంటయ్యా, దీన్ని మోడిఫికేషన్ ఇట్లా చేశారు అని చెప్పారు. ఇంకైతే మేము ఇక్కడికి వచ్చిన సందర్భంగా మా అమ్మ వాళ్ళు అయితే మా కోసం ఇప్పుడు నీస్ అయితే తీసుకొచ్చారు. చికెన్ నాన్ వెజ్ అయితే తీసుకొచ్చారు. మొన్న మీకు చెప్పే కదా, అయితే తోడుకూరలు మా ఆవిడేనో అదేవిధంగా మా వదిన కలిసి చేశారు కదా చికెన్ కర్రీ. అంటే మా అమ్మగా చేసిన స్టైల్లో చేస్తామని చెప్పి చేశారు కదా. ఆ రోజు మీకు ప్రాపర్గా చూపించలేదు అనుకుంటా. ఈరోజు మాత్రం ఖచ్చితంగా మా అమ్మగారు ఏ విధంగా చేస్తారు చికెన్ కర్రీ అనేది ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. మమ్మీ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ అండి, బాగున్నావా? అందరు బాగున్నారు అడుగు మన సబ్స్క్రైబర్ని. నానంతా హడావుడి ఏందో, అక్కడ నువ్వు గుద్దుపోయిందంట, పడబోయిందంట. మేము వచ్చినప్పుడు ఇంటికి వచ్చాము, ఆకలితో వచ్చాం. రాగానే అన్నం వండాడు. అన్నం వండి ఇంకా కర్రీస్ ఏమి అని చెప్పి కర్రీ పాయింట్కి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ హడావుడి అయిపోయింది. హడావుడి అయిపోయింది. ఇంకైతే ఇప్పుడు మేము అనుకోకుండా వచ్చాను. మేము అనుకోకుండా వచ్చాము. వచ్చేసి అప్పటికప్పుడు చెప్పేసరికి నాన్న వాళ్ళకి ఇంకా అంటే తండ్రి తప్పని ఎట్లా ఉంటుంది, నా కొడుకులు ఎండబడి వచ్చారు, ఆకలితున్నారు. అప్పుడు మేము వచ్చేటానికి 3 అవుతుంది. 3 దాకా వెళ్ళి ఏం తినకుండా ఉండాలన్న తపంతో కర్రీ పాయింట్కి వెళ్ళి కర్రీ తీసుకొచ్చి అప్పటికప్పుడు అన్నం వండి పనికి వెళ్తే పని మధ్యలో ఆపేసి నేను ఇంటికి వెళ్తానని చెప్పేసి ఆ మేస్త్రికి చెప్పి వచ్చేసాడు అప్పటికప్పుడు. ఇంకా ఎందుకంటే అది చెప్పలేంది ఆ ప్రేమ అనేది. ఓకే అండి, ఇంకా మా అమ్మగా చేసే కర్రీ అయితే చూసేయండి, ఓకేనా? మమ్మీ ఇంకేం సంగతులు, అందరూ బాగున్నారా? నాకైతే వారం పెట్టి జనం ఫోన్ చేసి చెప్పాను. ఈ విజయవాడ వచ్చిన వేళ విశేషం ఏమోగానండి, ఈ పని తక్కువ, మిగతా మా అనారోగ్య బాధ్యత ఎక్కువయ్యారు. ఏం చేద్దామండి, మా కర్మ రాసి పెట్టి ఉంది. మేమైతే అందరం ఒక చోటలని చెప్పేసి ఎన్నో కళ్ళ కన్నా కానీ అవన్నీ నెరవేరలేదు. మంచి రోజులు వస్తాయి, ప్రతి ఒక్కరికి ఒక రోజు అనేది ఉండిద్ది. కాబట్టి ఆ రోజు దాకా వెయిట్ చేయాలి, తప్పదు. కష్టమైనా ఆరమైన భారమైనా నెట్టుకొని పోతూ ఉంటేనే ఏదో ఒక రోజు అనేది సక్సెస్ అనేది ఖచ్చితంగా వచ్చింది. సో అయితే ఇప్పుడు కష్టాలు ఉన్నాయని చెప్పేసి మనం గిల్టీగా ఫీల్ అయ్యి అట్టే ఉండిపోయాం అనుకో, అక్కడే ఆగిపోతాం. ఎక్కడ వేసిన గొంగలు ఎట్ట ఆగిపోయిద్దో అక్కడే ఆగిపోతాం. అందుకని చెప్పేసి అది ఆరమో భారమో ముందు నెట్టుకుని వెళ్తేనే పని అయితే అన్నట్టు. అంటే మేము ఇంకా అంటే నా లైఫ్ అయితే అనుకోకుండా ఎన్నో మార్పులకి చేరువైపోయింది. నేను అనుకున్న కళలు వేరు, జరుగుతున్న సన్నివేశాలు వేరు. నేను అనుకునే అప్పుడు నెరవేరినడితే అమ్మ నాన్న అయితే చాలా బాగా చూసుకుని అనుకున్నాను, కానీ ఎన్ని నెరవేరలేదు. సో ఆ రోజు కోసం చెప్పేసి రోజు తపన పడుతూ ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాను. కానీ నేను ఏ చేసినా కానీ అది వెనక్కి వెళ్తుంది, కానీ ముందుకైతే సాగట్లేదు. సో అయితే ఇంకా అది మనిషి అన్నాక తప్పదు, కష్టాలు అనేది మనిషికే వస్తాయి. కాబట్టి ఈ విజయవాడలో వర్షాలు మాత్రం బీభత్సంగా కురుస్తున్నాయండి. ఇగో కనబడుతుంది కదా, చూపిస్తా ఉన్నాను. మన ఊర్లో అయితే పడమన్నా పడట్లేదు. ఎన్ని పూజలు ఎన్ని కొలుపులు చేస్తున్నారు ఊరు అందరూ, అయినా కానీ ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. ఈ సంవత్సరం అయితే కరువేనండి, ఈ సంవత్సరం ఖచ్చితంగా కరువే. ఇంకా తప్పదు. ఇంకా రైతులందరికీ ఇదంతా ఇదొక ఫేస్, ఇదొక అనుభూతి. ఖచ్చితంగా అది అనుభూతి చెందాలి, ఇంకా తప్పదు. ఎందుకంటే గత 3 ఏళ్ళు 4 ఏళ్ళు పెట్టి కాలం వస్తూ ఉంది. కాలం రావడం బట్టి పంట పొలాలు అన్నీ బాగానే సాగుతున్నాయి. కానీ ఇక్కడ ఈ మధ్యలో ఒక వ్యవస్థ ఉంది, అదంతా ఒక మాట మీద ఉండిపోయి ఈ రైతులందరినీ నాశనం చేయాలని చూస్తూ ఉంటాయి. సో అయితే నేను కూడా అందరూ జాబులు అవి అని చెప్పేసి అందరూ అటు తిరుగుతూ ఉంటే నేనేంది వ్యవసాయం చేద్దాము,
ఈ అంటే పంట పొలాలు పండిద్దాము, ఇంకా అందరూ అదే తేక నేను కూడా కొంచెం డిఫరెంట్గా చేయాలని చెప్పేసి అమ్మ బాగా పడుతున్నాను, నేను కొంచెం డిఫరెంట్గా చేయాలని చెప్పేసి పంట పొలాలు వేస్తే ఈ సంవత్సరం నాకు తీరిన నష్టం అయితే జరిగిందండి. నేను అనుకున్న దానికి 2 కాకుండా 10 లాస్ అయితే వచ్చింది. అంటే అక్కడ జరిగిన విషయం ఏంటంటే నేను అమ్మేటప్పుడు మొక్కజొన్న వరి రేట్లు వేరుగా ఉంటే నేను అమ్మే నెలకి రేట్లు పెంచేశారు. అంటే ఒక్కసారికి హ్యూజ్గా అంటే చాలా మొత్తంలో వడ్లు ధాన్యం అంతా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ సిండికేట్ అంతా ఒకటైపోయి ఇంకేం జరిగిందంటే అందరూ ఒక మాట ఇవ్వండి, ఒక రేట్ ఫిక్స్ చేసి వీళ్ళని నాశనం చేయాలా మనం బాగుపడాలన్నట్టు మొత్తం ఒక తక్కువ రేటు మీద కొనేస్తారు. ఎందుకంటే అప్పుడు సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఒక పక్క వర్షాలు, ఒక పక్క ఏమో చెప్పలేమండి ఏ రోజు ఎట్ట ఉండిద్దా అని చెప్పేసి రైతులు పండిన పంటని తొందరగా అమ్మేయాలన్న తాపత్రయంతో ఇంకా అమ్మేసుకోవాలని చెప్పేసి దాన్ని వీళ్ళు రుసుకుగా తీసుకొని ఇంకా వాళ్ళని నచ్చిన రేట్లు పెట్టేసి ఇంకా రైతుల్ని నష్టపరుస్తున్నారు. ఇది ఇక్కడ జరుగుతున్న సిండికేట్. సరేలేండి, వాటితో మనకి ఎందుకులే కానీ మా అమ్మగారు చేసే చికెన్ కర్రీ అయితే చూసేద్దానండి. మమ్మీ అదేందో వాసన చూడు మాట్లాడినామా మైసూర్ పులిహారం మీకు అంతకుముందు చెప్పిన విధంగానే ఈరోజు మన చికెన్ కర్రీలోకి కాంబినేషన్గా పులిహోర అయితే చేయబోతున్నాం అమ్మ. ముందుగా అయితే 4-5 టమాటాలు సన్నగా కాదు బారుగా తరుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక పక్క మసాలా, చికెన్ కర్రీలోకి తాలింపుగా ముందు నూనె అయితే వేసుకుందాం. తర్వాత ఇవి వచ్చేసి ఉడకబెట్టిన ముక్కలు, చికెన్ ముక్కలు, దాంట్లో కావాల్సిన మసాలాలు ఇవన్నీ. ఇది వచ్చేసి కొబ్బరి, చిన్నులపై అల్లం, ఇటుపక్క కరివేపాకు, దాని కింద ఏమో ఉల్లిపాయ కరివేపాకుని మళ్ళీ దంచింది మా అమ్మ. సో అయితే ముందుగా మసాలా వేసుకున్నాం. ఏంటి అండి మా మాట్లాడు. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, 2 రేపలు కరివేపాకు. అదేంటి సంగతి. ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరకాయ అవి ముందుగా వేసేసి వాటిని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అని చెప్పాలమ్మా నువ్వు. ముందుగా వేసుకొని ఎర్రగా వేగిన దాకా నూనెలో ఉంచుకోవాలండి. తర్వాత మసాలా. ఏం మసాలా? మసాలా కొబ్బరి, అల్లం, చిన్నులపాయ. ఓకే వేసేసుకుందాం. చెప్పు ఏం వేసేటప్పుడు వేసేసుకుందాం అనాలి. అన్నీ వేసేసుకుందాం అండి. మసాలా వేసేసుకుందాం. ఇప్పుడు దాన్ని తిప్పేద్దాం. బుజ్జి ఇలా చేసిద్దా? వాళ్ళు నీకు మిక్స్ చేయలేరులేమా. ఎందుకు బాగా నేర్చుకుంది కదా బుజ్జి కదా కూరలు. బుజ్జి నేర్చుకోవడం కదా, పక్కన నేను చెబితేనే చదువుతున్న పనులు. ఇంకా చదువుతున్నాడు మా పిల్లకి పనులు. నువ్వు చెప్పాలా ఎందుకు బాగా చేస్తుంది అన్ని సిటీకి అన్నీ నెయ్య. చూసారు కదా ఈ విధంగా బ్రౌన్గా మారిన తర్వాత ఇప్పుడైతే టమాటాలు ముందుగా కోసుకున్నా. టమాటాలు ఒక 4 తీసుకున్నానండి. వేసేసుకుందాం. దాన్ని బాగా కలపెట్టేసుకుందాం అండి. నా కడుపు కూర్చారు నాకే ఉన్నారు వాళ్ళు ఎట్టండి అట్ట ఉన్నానని మర్రాలు ఏమంటే తిన్నాక తిని పెద్ద అయింది. సారీ మమ్మీ. అలా చేయమ్మా. ఇప్పుడు పిల్లలకి వాళ్ళకి అంటే ఇప్పుడు సీజన్లో మనం చెప్పలేమండి వాళ్ళకి. వాళ్ళు చెప్పినట్టే మనం చేయాలి. అలా ఉంది కాంబినేషన్. మమ్మీ ఆగలని చెప్పేసి టమాటా మునక్కాయ కర్రీ, అదేవిధంగా సాంబార్. పిల్లలు వచ్చి ఎంత సంతోషం అంటే మా ఆయనకైతే డాడీకి పిల్లలంటే బాగా ఇష్టం. ఉన్న పిల్లలు అంటే ఇంకా కావంది వచ్చిందనుకో మా నాన్న నాకు బిర్యానీ చెయ్యి దోసప్పుడే ఆటది.
ఇక 100 సార్లా వచ్చింది పనికి వెళ్తాను. ఏంది పనికి వెళ్తున్నావు? ఉండవా? కొడుకులైతే ఉంటావా? మనం ఉన్నమాట వండుకొని పోయింది. అంటే మేము ఎప్పుడు నెలకు ఒకసారి వస్తాం. అక్క అంటే 2 వారానికో వారానికో 10 రోజులకో దగ్గర కాబట్టి వచ్చిపోతా ఉంటుంది. ప్రాథమిక వచ్చినప్పుడు ఇటు వచ్చి వెళ్తా ఉంటుంది. ఆడపిల్లలు ఎప్పుడే వారానికి ఆడపిల్లలకు ఉంటుందండి. ఇప్పుడేమో కొడుకులకో కొడుకులకి అయితే తక్కువేనండి. కొడుకులు తక్కువేనా? సరే అండి. తగినంత కారం. తర్వాత ఇట్లా ముక్కలు కూడా వేసానండి. ముక్కల్లో పసుపు వేసింది. పసుపు వేసా. దీంట్లో తగినంత కొంచెం వేసుకుందామండి, ఎందుకంటే ముక్కలు పట్టించాం కదా మనం. మళ్ళీ పచ్చగుండేది కూర. పచ్చగా లైట్ వేసేయాలి. తర్వాత చేసుకున్నాం తగినంత ఉప్పు. అటు నీకనే కదా తెలుసుదా? ఎందుకంటే ముక్కలు వేసాం కదా ఆల్రెడీ. ఓకే. దీంట్లో దాంట్లో వేస్తే ఇంకప్పుడు 2 మిక్సీ వేస్తే బాగుంది. సరిపోయింది. అట్లా కలిసిపోయింది. టమాటాలు కారం వేసాను. కొంచెం సేపు అంటే మగ్గినాక ముక్కలు వేసేస్తాను. సరేనండి, మూత పెట్టేసా. ఒక 5 నిమిషాలు ఆగాల. నేను నాకు ఏం పని లేదు మా. ఇప్పుడు 2 నెలలు పెట్టి ఏ పనికి వెళ్ళట్లేదు. యూట్యూబ్ ఎట్టగొట్టే నెట్టకొస్తా ఉన్నా. ఖర్చులు కదా గడుతున్నాయిలే. వారం ఒకసారి మన పోటీల దగ్గరికి వెళ్ళి పని ఉంది కదా, దానికి వెళ్ళి వెళ్తున్నాను. దానికి వెళ్తే ఒక 2500 వస్తాయి. ఆ వాడితో వారంతా గడపటం. ఎందుకంటే ఈ మధ్య కొత్త ఛానల్ పెట్టినా కండి, ఆ కొత్త ఛానల్ కోసం అని చెప్పేసి తాపత్రయపడతా ఉన్నాను. ఇంకా నాకు అర్థమైందంటే కొంచెం డిఫరెంట్గా కంటెంట్ చేయాలని చెప్పేసి నేను రేపు నెక్స్ట్ వీక్ నుంచి వెళ్ళి ఒక కొత్త కంటెంట్ అయితే తీయబోతున్నాను. అదేంటంటే ట్రావెలింగ్ అయితే చేయబోతున్నాను అండి. ఇక్కడ నుంచి అరకుకి. అరకులో ఉన్న మధ్యలో ఉన్న ఫేవరెట్ ప్లేసెస్ అన్ని టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ చూపిస్తాను. మారేడుమల్లి, అదేవిధంగా పుష్ప షూట్స్ అనే మొత్తం A to Z అనేది మన ఇంటికి ఆనించాలి. అక్కడ దాకా ఎన్ని ఫేవరెట్ ప్లేసెస్ ఉన్నాయో అన్నీ విజిట్ చేసి అరకు దాకా వెళ్ళి మీకు అన్నీ చూపిస్తూ ఉంటాను. చూస్తానండి, సరేనా? ఇప్పుడైతే పులిహోర అయితే చేసుకుందామండి. కనబడుతుంది కదా వేడి వేడి వైట్ రైస్లోకి. ఇప్పుడు మనం ఏమేమి కట్ చేసుకోవాలి మమ్మీ? వర్షం చూడండి ఏ విధంగా పడుతుందో. వాము బీభత్సంగా పడుతుందండి వర్షం. మరి మన అన్నయ్య ఈ టైంలో బయటికి వెళ్ళాడు. వాడు ఎక్కడికి వెళ్ళాడో ఏమో కానీ వాడికి ఫోన్ చేయాలా? నీ ఫోన్ ఏది? అన్న ఇప్పుడే అండి ఉండి ఇప్పుడే వెళ్ళాడు. ఈ వర్షం కూడా ఇప్పుడే బీభత్సంగా తగులుకుంది. వామో ఏర్లే పారుతుంది నీళ్ళు అయితే. కనబడుతుందా చెటపడే సౌండ్లు? బీభత్సంగా వర్షం పడుతుంది. అన్నయ్య ఇది ఫోన్ చేద్దాం. నన్ను విడువనంటివే హలో యారా ఆడికి వెళ్ళావా? అదేలే వాన పడుతుంది ఆడికి వెళ్ళావని. సరే జాగ్రత్త. ఒకటి మూత చెప్పు. మెత్తంగా ఉడికిపోయిందండి. వావ్ సూపర్. చూడు ఎంత టమాటాలు పండి కదా. అవునవును. ఇప్పుడు మెత్తంగా గ్రేవీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఉడకబెట్టిన ముక్కలు వేసేసుకుందాం. గ్రేవీలోకి ముక్కలు అయితే వేసేసుకుందాం కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఉడకబెట్టిన ముక్కలు వేసాగా తిప్పుకుందాం. చేయగలదు మా కాదలా. మైసూర్ ఉల్లిపాయ, పచ్చి ఉల్లిపాయ. మైసూర్ పచ్చి ఉల్లిపాయ, పచ్చి ఉల్లిగడ్డ, పచ్చిమిరకాయ. ఎలా చేస్తాను? పులిహారమా? చూడు, ఎందుకంటే ఒకసారి అండి ఇప్పుడు మైసూర్ పులిహోర అంటున్నావు కదా, దాని ఒక స్పెషాలిటీ అసలు నువ్వు ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు, అది ఎట్లా? చిన్నపిల్లప్పుడు గేడింగ్కి వెళ్ళా, గేడింగ్కి
అక్కడికి వెళ్తే వాళ్ళు చేస్తారండి, ఆ, అన్ని పచ్చి పచ్చిగా చేస్తారు. పచ్చి పచ్చి చేస్తారా? అయినా కొయ్యలో బాగుంటుంది, పచ్చికి వెళ్తే వీళ్ళు పచ్చి పచ్చి చేశారా? పచ్చి పచ్చిగా బాగా చేస్తారు. ఆ, ఉల్లిపాయ ఉడికి ఉడకనట్టుగా ఆ, పులిహార భలే రుచి వచ్చింది. ఆహా, ఆ రకంగా నేను కూడా చేస్తే నాకు బాగా ఇష్టం. ఉమ్. అందుకోసమని నాన్నగారి పిల్లలు వచ్చాక చెయ్యి మైసూరు పులిహారం బాగుంటుందమ్మా, అవును, చికెన్ కాంబినేషన్ సూపర్ ఉండిద్ది. చికెన్లకి బాగుంటుందని వండమని చెప్పిండు. అందుకే చేసేస్తాను రెడీగా చూడు. వేసే వేసేద్దాం. ఉప్పు చేస్తా. ఎందుకంటే ఇవి వడకూడదు, అట్నే కరివేపాకు కూడా వేసా. మగ్గాలి. మగ్గకూడదు. ఇంక తిప్పేటివేనా? ఇంకంతే. ఇంకంతే. తగినంత కొంచెం పసుపు వేసుకున్నాం. వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. దీంట్లో ఎటువంటి ఏ తాలింపు గింజలు ఉండవు, అదే విధంగా పోపు గింజలు కూడా ఉండవు. ఒకరికి తాలింపులు బాగా ఇష్టం కదండి, అలాగే అట్లా కాదు. మైసూర్లో అయితే ఇలానే ప్లేన్ చేస్తారు, బాగుంటుందండి. దాంట్లోకి నిమ్మరసం. ఇంకంతేనా? అయిపోయింది. ఇంకా దించేసుకొని దాంట్లో రైస్లో కలుపుకోవడమే, అంతేనా? ఇప్పుడు ఈ రోజుల్లో కానీ ఈ పులిహోర అది కిచిడీలని, బగారా రైస్ అని, బిర్యానీ అని వచ్చాయి. కానీ మా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు అయితే ప్రతి ఆదివారం ఇట్లాగే ఇదే పులిహోర, అదేవిధంగా ఇదే చికెన్ కర్రీ సూపర్గా ఉండిద్దండి. కడుపు నిండా తినచ్చు, తృప్తిగా తింటే అసలు ఎంత బాగుంటుందండి. అప్పుడు రోజులు అట్టున్నాయి. కానీ ఇప్పుడు ఏందో పులిహోర అది కిచిడీ అని, బగారా రైస్ అని, ఆ రైస్ ఈ రైస్ అని అట్టుంది. కానీ ఒకప్పుడు మాత్రం ఈ పులిహోర చికెన్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉండిద్దండి. ఒకసారి నా మాటలో కాదు, మా అమ్మ చేసిన విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్ ఏ విధంగా ఉండేది కామెంట్ చేసి చెప్పండి, ఎప్పుడే మీరు తప్పకుండా ట్రై చేస్తుంటే. అయితే టేస్ట్ మన సూపర్ ఉంటుందండి. ఇప్పుడైతే ఇంతగా అన్నం మంచిగా ఉడికించేసుకొని ఆరబెట్టింది, మొత్తం సపరేట్ చేసేసి ఒక పెద్ద డిష్లోకి తీసేసుకొని మొత్తం ఆరబెట్టేసింది. దీంట్లోకి తగినంత ఉప్పు సరిపోదమ్మా, సరిపోదు. ఓకే, రెండు నిమ్మకాయల రసం పైన ఫిల్టరేట్ చేసేస్తుంది మా అమ్మ, ఇత్తనాలు కూడా పొలానికి పోకుండా. ఓకే, ఇంక కలిపేసుకుందాం. ఒకసారి అది కూడా వేసేసి కలిపితే మొత్తం కలిసిద్దిగా. అటొద్దంటవా? ముందు ఒకసారి దీన్ని కలిపి తర్వాత కలుపుదాం. ఉప్పు పులుసు అనేది బాగా రైస్కి పట్టేయాల, వైట్ రైస్కి, అంతేనా? అంటే వేడికి తొందరగా ఉప్పు కరిగిపోయింది కదా. సరిపోతుందిమా, సరిపోతులే, అది మామూలు తింటా ఉంది. ఏందమ్మా? ముందుగా వేయించుకుని పెట్టుకున్నాగా పచ్చిమిరకాయలు, అట్నే తెల్లుల్లిగడ్డ, నూనె, పసుపు, కరివేపాకు. ఓకే, వేసేయి. తేడా దాంట్లో ఇంకా ఉందమ్మా. ముందు దీని అయితే మిక్స్ చేసేసుకుందాం. ఎక్కువ పచ్చగా ఉండకూడదు, అట్లా లైట్గా ఉండాలా. పసుపు ఉన్నట్టు ఉండాలా. నోటికి మాత్రం ఆ పచ్చిమిరకాయలు, ఆ ఉల్లిపాయలు, ఆ కరివేపాకు, కొత్తిమీర అవి కూడా ఏమో కొంచెం బాగుంటుంది. సో అయితే మొత్తం కలిపేసుకొని దాంట్లో గార్నిష్ కోసం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకుందాం. కొత్తిమీర నూనెలో వేయించకుండా కరివేపాకు ఒకటే నూనెలో వేయించుకోవాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే అయిపోయింది. ఉడకనివ్వకూడదండి, నూనె కాగిన తర్వాత పచ్చి పచ్చిగా ఉండాలా. వేసేసా ఉడికితే మెత్తం ఉండదండి, అందుకోసం ఎమ్మడిని వేసి తీసేసి పంటికి కరకరలాడుతూ తగలాలి. అదే అట్ట అని చెప్పేసి కోసినట్టు వేయకూడదు. ఒకసారి నూనెలో అట్ట వేసి చాలా టేస్ట్గా ఉండిద్ది. మాటల్లో అన్నయ్య కూడా వచ్చేసాడు, ఒక బండి లోన పెడుతున్నాడు. సూపర్ ఉంది మా స్మెల్ మాత్రం, సూపర్ ఉంది స్మెల్ మాత్రం. అలాగే కొత్తిమీర కడిగి పెట్టావా? మన చిన్నప్పుడు నీకు గుర్తుందా బాగా? ఇప్పుడులో కానీ మనం ఈ కిచిడీలని, బగారా రైస్లని, బిర్యానీలని చేసుకుంటాం. కానీ ఒకప్పుడు ఏందో గుర్తుందా నీకు? ఇదే
ఆధార్ వస్తే చాలు ఇంకా మా ఇంట్లో ఇదే స్పెషల్. అసలు చాలా సూపర్గా ఉండిద్దండి. నువ్వు మేము కడుపు నిండా తింటాం. ఇదైతే తృప్తిగా ఉండిద్ది కదన్నా. పులిహోరతో పాటు రాగి సంగటి అలాంటివి కూడా చేశారండి. ముద్దలు ముద్దలు రాగి ముద్దలు బాగుంటుంది అన్న వేసి చేస్తాడు. ఇవి పక్కన పెడితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఇడ్లీలో 2 వేసినా కూడా చట్నీ తేస్తారా అంటే అటు కొబ్బరి తోటలు ఎక్కువ ఉంటాయి. సరే మా అమ్మ మొహం చూడ నేచురల్ ఉంది. అంటే ఆమె చెప్పిన మాకు గుర్తుంది, మా అమ్మ మర్చిపోయింది. రాగి పిండి అయిపోయిందా ఉంది ఉంటే కాగా ఉంటుంది. వద్దులే రేపు పొద్దున చేసుకుందాం. ఇంకా కొత్తిమీరతో గాన్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మమ్మీ ఇక కర్రీ ఎంతవరకు వచ్చింది? ఆపేవా? దగ్గర పడింది అది కూడా. అది కూడా దగ్గర పడిందా? ఏం చేసినా నేను తినలేను. కెమెరా చూపిరా ఏ అన్నా మా చిన్నమ్మ పెట్టింది బిర్యానీ. చికెన్ ఫ్రై, బిర్యానీ, కలియా అయ్యి దుమ్ము లేపొచ్చు అయితే. అన్నయ్య బాగా ఇష్టం పొద్దుందే వాడి గురించి మహేంద్ర గురించి మాట్లాడుతుంటే పెద్దగాడిని సుబ్బుగాడిని అందరం చేసుకుని అందరూ పోవాలి అనేసి ఆ రోజు అని చెప్పగాకు అదే సస్పెన్స్ ఉంది. పర్లేద్దామా కొంచెం కూరలు వేసేసి గన్స్ చేద్దాంరా. తేడా చూసారండి, నూనె అంతా పై తెలిసి కూర అయితే పర్ఫెక్ట్గా ఉడికేసింది. దీంట్లో ఓకే మమ్మీ కొద్దిగా కొద్దిగా తగినంత కొద్దిమీర అయితే వేసేసుకొని చూసారండి స్ట్రక్చర్ అయితే ఏ విధంగా ఉందో. కలపమ్మా సూపర్ ఉంది ఇట్ట. ఇంకా మూత పెట్టేసుకొని చేతులు కాళ్ళు మొహాలు కడుక్కొచ్చుకొని ఇంకా కూర్చొని తినేద్దాం. నీళ్ళు పోసుకోండి మమ్మీ ఇట్టెట్టుకుంది. వడ్డించిన తర్వాత అమ్మ వడ్డించిన మా పులిహోర స్పెషల్ ఏంటంటే వాటిలో పల్లీలు ఉండవు, వచ్చేసి గింజలు అలాంటివి ఏమి ఉండవు. ఓన్లీ రైస్, కొత్తిమీర, ఎంత కావాలంటే అంత, ఉల్లిపాయలు, మిర్చి. సూపర్ ఉంటుంది టేస్ట్. ఇది మైసూర్ స్టైల్ పులిహోర అండి. ఎక్కువ మేము గుణదలు కానీ ఎటన్నా వెళ్తే ఈ రైస్ అన్న మటన్ కర్రీ చూసుకుని వెళ్తాం. మేము ఎప్పుడైనా అకేషన్కి వెళ్ళామనుకో ఇదే రెసిపీస్ మేము చేసుకుని వెళ్ళేది అక్కడికి. పులిహోర తినకూడదు అంటారు, అలా కాదండి. మా పులిహోర ఏరిగా ఉంటుంది. అన్నకి అబ్బాయికి మామా ఈరోజు వంట బాగుందా? తిన్నాను. ఎప్పుడో 10 గంటలకు 9 గంటలకు తిన్నాం అన్నాం. టైం 3 అవుతున్నా కూడా ఎక్కడ తినలా. నీటి ఏదో వంట తినాలరా అని చెప్పుకుంటూ వస్తున్నాం. వాడు నేను అమ్మ ఏదో వంట అప్పుడే ఎవరు రాని రోజులు చూడాలని అంత అప్పుడే వచ్చి రాయి రాయి ఈ టేస్ట్
రాజుకి రెడ్డి పట్టుకుని చికెన్ కూర తెప్పమని తిప్పి బాగా బాగా ఇంటి లాగా నేర్చుకున్నాను ఇది గుడ్డేసి కదా ఏంటి ఎంతనా నీకేం ఉండదు అంతేకన్నా పిల్లలకి ఎక్కడైనా సంతోషం వాళ్ళు బాగా మీరు బాగుంది అన్న నాకు ఆలోచన ఎక్కడైనా చేతి వంట కదండి తల్లి వంట కదా రుచి వంట కానీ పిల్లలు బాగా పెట్టారండి పెట్టానండి నాకు సంతోషం తెలుగు కదా ఇంకా వీడంతా నోటు నోట్లో కొనుక్కున్నాను మాట్లాడుతుందో గట్టిగా మాట్లాడాలా నా పిల్లల కోసం ఈ రోజు ప్రేమ చేసి పెట్టానండి పులిహోర చికెన్ కర్రీ మై తీసుకొచ్చాను నువ్వు తేవచ్చుగా వచ్చింది తెచ్చేవాడిని చెప్పలేదు అతను మరి అది చెప్పా నేను గుంటూ వెళ్తున్నా రాడన్నా ఇటువంటి సామాన్ చెప్పాలి నేను బయలుదేరానన్నా నేను కాలగూడలో దాటా పెద్ద కాల కారణం వచ్చింది దాని మీద ఫోన్ చేసి మీకు అప్పుడు కానీ నేను సెల్ బాగా మీద మేకుండా మెంటల్తో వచ్చేసా చూపించుకోవాలని అప్పుడు మాట్లాడాలి అమ్మాయితో చెప్తున్నాడు మాట రావట్లేదు ఇంకో డాక్టర్ నాకు ఏం చెప్పేసరికి ఇంకో రేపు పని ఉందేమో అని చెప్పినారా ఒక్కనే వచ్చాక ఫోన్ చేసి చెప్పింది మళ్ళీ చెప్పి పోయాను నాకు అర్థమైంది మీరు ఆ తెలుగు గంటలో ఉండే అక్కడ అంత దూరం ఎందుకని నేను కూడా వచ్చాను ఇక్కడ ఇద్దరు అమ్మదమ్ములు ఎడపాలన్నా కానీ ఇప్పుడు కలిసిపోయింది అప్పుడు ఒకరు ఎవరు కొంచెం సాయంత్రం లేటు పడతాము అని చెప్పి పొద్దుగా చేస్తారు భయపడవు భయపడతాను బాగా మాట్లాడాలి బాగుంటారమ్మా నని 1 గంట పోతారు మనుషులు నని 1 గంటకి నిద్రపోతారు 1 గంట దేవుడు రాత్రికి తినిపించింది ప్రశాంతం నైట్ నిద్రపోవాలి తాగిపోతున్నాడంటే అంత ఏమైనా తాగి అన్నాను ఆడతాడు నేను 9 గంటల పడుకుంటాను కానీ అయితే 12 గంటల పడుకుంటాడు మామ కొట్టి ఫోన్ సీరియల్ బిట్టుకుంటే అప్పుడు నిద్రపోయేది నాకంత తప్పదు నాకు పనున్నారు దాకా రోజు నాకు ఏది మనం అదో ఇదో పన్ను తప్పదమ్మా ఫోన్ చేసుకోవచ్చుగా మొదలు కొనుక్కుంటాం మళ్ళీ 7 గంటల దాకా ఇదే చికెన్ కూరలో స్ప్రైట్ అనేది చేయదు అచ్చమ్మా అయితే సన్నం ఉంది కానీ ఈరోజు పోయిగా పచ్చిగా సన్నం చేసి వాటర్ పెట్టినట్టే నేను అదే చేతిలో బాగా కూడా అమ్మాలి